brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక పాసమైలారం సిగాచి ప్రమాదంలో ఒకవైపు మృతుల సంఖ్య పెరుగుతూ ఉండగా మరోవైపు 8 కార్మికుల జాడపై సస్పెన్స్ కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు పూర్తవుతున్నప్పటికీ అదృశ్యమైన వారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ 8 మంది ఆచూకీ ఎక్కడ, మిస్ అయిన వారిపై అధికారుల వర్షన్ ఏంటి? ఇప్పుడు ఇవే అంశాలు చర్చనీయాంశమయ్యాయి. సిగాచి పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కి చేరింది. ఆచూకీ లేని 9 మందిలో ఇవాళ ఒకరిని గుర్తించారు. DNA పరీక్ష ద్వారా అవశేషాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పరిశ్రమలో ఇంకా లభించని 8 మంది ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అణువణువు జల్లెడ పడుతోంది రెస్క్యూ టీం. ఇటు పరిశ్రమ దగ్గర ఆందోళనకి దిగాయి కార్మిక సంఘాలు. బాధిత కుటుంబాల్ని పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమ లోపలికి అనుమతి ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఒక్కో సంఘం నుంచి 2 లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. మిస్ అయిన వారి ఆచూకీని వెంటనే కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, 9 మంది ఆచూకీలో ఇవాళ ఒక్కరిది ఆచూకీ లభ్యమైనట్లుగా తెలుస్తోంది. రిమైనింగ్ వాళ్ళ ఆచూకీ ఎప్పటిలోపు తెలిసే అవకాశం ఉంది? అధికారుల వర్షన్ ఏంటి? సో సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగి నేటికి 7 రోజులు పూర్తవుతుంది. అయినా కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికైతే శిథిలాల తొలగింపు అయితే పూర్తయిందని చెప్పాలి. ఇక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి ఒక 4 ఎకరాల స్థలంలో పూర్తిగా అక్కడ డంప్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ 42 మృతి చెందినట్టుగానైతే అధికారులు చెప్తున్నారు. ఇంకా 8 మంది ఆచూకీ తేలియాల్సి ఉంది. అయితే ఈరోజు 70కి పైగా షాంపీలను DNA టెస్ట్లకు కూడా పంపించడం జరిగింది. సో ఓవరాల్గా చాలామంది బాధితులు ఎవరైతే ఉంటారో ఆ 8 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా సిగాచి కంపెనీ పరిశ్రమతో పాటు ఎక్కడైతే ప్రభుత్వం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిందో అక్కడ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులంతా కూడా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా కంపెనీ వద్ద కొంతమంది వచ్చారు, కొంతమంది హెల్ప్ డెస్క్ వద్దనే ఉంటూ వేచి చూస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు 70కి పైగా షాంపిల్ని అయితే గుర్తించారు. నిన్న కూడా కొన్ని DNA టెస్టులు మ్యాచ్ అయ్యాయి. అయితే చాలా వరకు ప్రమాదం జరిగిందని తెలియగానే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు కాకుండా మృతులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన అన్నలు ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. అయితే DNA పరీక్షకు కేవలం తల్లి లేదా తండ్రి రావాలని మళ్ళీ చెప్పిన నేపథ్యంలో అక్కడి నుంచి రావడానికి, అంటే ఎక్కువగా కూడా మృతి చెందిన వారు బీహార్, ఒరిస్సా ఇట్లాంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా రావాల్సింది. వారంతా కూడా అర్జెంటుగా రావాలి అని చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడ అప్పులు చేసి మరి మొదటిసారి ఏరోప్లేన్ ఎక్కి ఇక్కడికి వచ్చి DNA టెస్టులు కూడా ఇస్తున్న పరిస్థితిగా మనం చూసాం. అలాగే శ్రీకాకుళం నుంచి కూడా 7 రోజుల క్రితం నుంచి కూడా ఇక్కడే ఉంటున్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే పూర్తిగా ఏదైతే పేరుడు దాటికి అందులో ఆ సమయంలో అందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల మృతదేహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఛిద్రమైపోయాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యంత్రాలతో పాటు కొన్ని బిల్డింగ్లకు ఆ ఛిద్రాలన్నీ కూడా ఉన్న నేపథ్యంలో వాటిని నేరుగా ఇక్కడ నుంచి డంప్ యార్డ్కి ఏదైతే తరలించారో అక్కడ క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 8 మంది ఆచూకీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దానికి సంబంధించి అటు బోన్స్ నుంచి కానీ చిన్న చిన్న స్కిన్ లాంటి పదార్థాల నుంచి కూడా DNA టెస్టుకు పంపిస్తున్న పరిస్థితి గమనిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడాను ఇంకా కొన్ని తెలిసే అవకాశం ఉంది. 8 మంది ఆచూకీ తెలిసే వరకు కూడాను ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఒక శోక సముద్రం లాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 7 రోజులు అయిపోతున్నప్పుడు కూడాను బంధువులు ఇంకా వేచి చూసిన పరిస్థితి. సరే ఇక లేరు అని తెలిసినప్పుడు కూడాను వారికి సంబంధించి ఏదో ఒకటి దొరికితే చాలు అన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి ముఖం చూసినా కూడా ఒక ఆవేదన అయితే కనిపిస్తుంది. మాకు సంబంధించినటువంటి మా వారికి సంబంధించినటువంటి ఏది ఇచ్చినా సరే మేము తీసుకుపోతామంటూ ఆ అధికారుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయని చెప్పాలి. ఈరోజు ఉదయం కూడా కొన్ని కార్మిక సంఘాలు ఇక్కడికి చేరుకున్నాయి. పరిశ్రమ లోపలికి వెళ్ళి చూస్తామన్న నేపథ్యంలో ఇక్కడ నుండి పోలీసులు కూడా వాడు అడ్డుకున్నారు. ఈ విధంగా చాలా వరకు అటు కొన్ని పార్టీల నేతలు కూడా ఇంకా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా 8 మందికి ఆచూకీ మాత్రం ఇంకా లభించాల్సి ఉంది. దానికి సంబంధించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శివతేజ.